నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సమస్య చీమల పుట్ట లాంటిది. ఆదిలోనే గుర్తించి తొలగిస్తే దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం విషపూరితమైన పాముల పుట్టగా మారి ఏగును మేకై కూర్చుంటుంది, జటిలమై నిలుస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 14 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్య అస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం రాత్రి 8:16. చంద్ర అస్తమయం ఉదయం 7:23. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి విదియ, రాత్రి 2:28 వరకు. తదుపరి తదియ. నక్షత్రం అనురాధ, ఉదయం 11:38 వరకు. తదుపరి జ్యేష్ఠ. కరణము తైతుల, రాత్రి 1:33 వరకు. తదుపరి గరజి, రాత్రి 2:28 వరకు. తదుపరి వనిజ. యోగము పరిఘము, ఉదయం 6:26 వరకు. తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:24 నుండి 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. వర్జ్యం సాయంత్రం 5:56 నుండి 7:41 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:27 నుండి 6:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మే 14 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ, రాత్రి 2:28 వరకు ఉంటుంది. తదుపరి తదియ. కృష్ణపక్ష విదియ తదియలు శుభకార్యాలకు అనుకూలమైనవి. అయితే ఉదయం 11:38 నుండి మొదలయ్యే జ్యేష్ఠ నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే బుధవారం తదియా తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం శుభకార్యాలకు ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సిద్ధియోగం, అమృత సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగ సమయం ఉదయం 5:50 నుండి ఉదయం 11:47 వరకు ఉంటుంది. ఈ అద్భుతమైన యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, భవన శంకుస్థాపన, వివాహం, నామకరణం, గృహప్రవేశం, కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం. ఈ అద్భుతమైన యోగ సమయంలో ఎటువంటి ఒప్పందాలైనా చేసుకుంటే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, కొత్త పనికి శ్రీకారం చుట్టవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు బుధవారం రాత్రి
12 గంటల 11 నిమిషాల వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం, సంక్రాంతి అంటారు. ఇలాంటి సంక్రమణం ఉన్న సమయంలో పితృదోషం ఉన్నవారు పెద్దల పేరిట పిండ ప్రదానాలు, దాన ధర్మాలు, పితృతర్పణాలు చేయడం వల్ల పితృదోషం తొలగి ధనాభివృద్ధి, వంశాభివృద్ధి జరుగుతుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్రపద మరియు రేవతి. జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతవిషం, ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వస్త్రాపహరణము జరగకుండా ద్రౌపది శీలమును రక్షించిన వారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈరోజు ప్రశ్న: రెండవసారి దూత్యంలో పందెం ఏమిటి? 1 ఏడాది అజ్ఞాతవాసము, 12 ఏళ్ళు అరణ్యవాసం, 10 ఏళ్ళు అరణ్యవాసం, 14 ఏళ్ళు వనవాసం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి బంధువులతో లేనిపోని తగాదాలు. వృషభ రాశి సంతానపరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. మిథున రాశి గతం గుర్తుకు వచ్చి కొంత నిరాశ చెందుతారు. కర్కాటక రాశి ఆదాయం సమృద్ధిగా ఉండి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. సింహరాశి గతం గుర్తుకు తెచ్చుకొని ఉత్సాహంగా గడుపుతారు. కన్య రాశి ఆదాయం లభించిన ఖర్చులు కూడా పెరుగుతాయి. తులారాశి అందరిలోనూ మీ మాటకు ఎదురు ఉండదు. వృశ్చిక రాశి అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. వృశ్చిక రాశి ఆశ్చర్యకరమైన రీతిలో ధనలాభాలు కలుగుతాయి. మకర రాశి మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. కుంభరాశి వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి స్నేహితుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.